కోడిగుడ్డు పులుసు మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా ఘాట్లు పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మెంతులు కొద్దిగా వేసి ఇలా వేగనిచ్చి కొద్దిగా జీలకర్ర వేసి కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి రోట్లో వేసి వీటిని మనం మెత్తగా పొడి కొట్టాలి. కొట్టిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకునేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొంచెం నూనె వేసి తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకునేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇలా కలుపుతూ ఇలా ఎర్రగా యాగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోనిచ్చి టమోటాలు వేసి సాల్ట్ వేసుకునేసి ఇలా బాగా మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడ్డాక పసుపు, కారం వేసుకునేసి ధనియాల పొడి కూడా వేసి ఇలా బాగా ఉడికించుకొని చింతపండు పులుసు పోసుకొని ఇలా కోడిగుడ్లు అందులో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా కలిపి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన దాంట్లో ఇప్పుడు మనం కొద్దిగంత గరం మసాలా వేసుకునేసి ఇలా కలిపి ఇలా ఉడికాక కొత్తిమీర చల్లుకునేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.